నా ప్రాణానికి ప్రాణమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నా దైవ సమానులైన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా నా ప్రోగ్రెస్ కార్డును సవినయంగా మీ ముందుంచుతున్నాను. నువ్వు లేని లోటు మాకు తీర్చేదెవరన్నా, గుండెల్లో బాధలని పోగొట్టేదెవడన్నా, కష్టమైనా నష్టమైనా ఆదుకునేదెవడన్నా. ఎవడు 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 అతడే ఆ సైనికుడు, మన హక్కుల కోసం పోరాడే జనమే మెచ్చే అధినాయకుడే, మకుటం పేరి మహారాజుతడే, జగనే వైఎస్ జగనే, జగనన్న 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 జగనన్న. జగన్ జై జై జగన్. వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్తగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఆయన వెన్నంటి ఉంటూ 2017లో ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ప్రజల వద్దకు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 3000 కిలోమీటర్లు నడవటం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని గొప్ప అనుభూతి. తన జీవితంలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనస్సుల్లో తన పాదయాత్ర ద్వారా చెరగని ముద్రవేసి 2019 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 ఏళ్లలో ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి నవరత్నాలు పేరుతో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ చెరగని ముద్ర వేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనకు అకుంఠిత దీక్షతో శ్రమిస్తున్న నాలాంటి ఎందరో సామాన్య కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ మా బాగోగులు చూసుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి గారు 2021లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో అప్పటి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారి హఠాన్మరణంతో ఏర్పడిన ఉప ఎన్నికల్లో నన్ను వైఎస్ఆర్సీపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నిలపడమే కాకుండా ఆ ఉప ఎన్నికల్లో నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించడాన్ని నా జీవితంలో ఎన్నడూ మర్చిపోలేను. 2021 మే 2వ తేదీన ఎంపీగా ఎన్నికైన నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంలో గత ఏడాది కాలంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చాను.
అందులో ముఖ్యమైన కొన్ని అభివృద్ధి అంశాలను మీ ముందుంచుతున్నాను. తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు. తిరుపతి కేంద్రంగా ఎంఆర్ఓ సెంటర్ ఏర్పాటు కావటం అత్యంత శుభపరిణామం. 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల నిర్వహణ, మరమ్మతులు మరియు ఓవర్హాలింగ్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ బుకింగ్ టికెట్ కౌంటర్ ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి ప్రత్యేక దర్శనం టికెట్ల కౌంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ కౌంటర్లు ప్రారంభమైతే విమానాల ద్వారా తిరుపతి చేరుకునే భక్తులందరూ కరెంట్ బుకింగ్ ద్వారా శ్రీవారి దర్శనం టికెట్లను తిరుపతి విమానాశ్రయంలోనే ఇకపై పొందవచ్చు. NBPPL మన్నవరం ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సెజ్ గత దశాబ్దంగా మరుగున పడిన మన్నవరం ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో అనేక పర్యాయాలు సంప్రదింపులు జరిపి ఒక మెగా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు దిశగా కార్యాచరణ రూపొందించుకుంటుంది. ఈ క్లస్టర్లో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలతో పాటు అనేక అనుబంధ పరిశ్రమలను స్థాపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమల స్థాపనకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 753 ఎకరాల భూమి కేటాయింపు పూర్తి చేయటంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. క్రిప్కో ఎరువుల కర్మాగారం తిరుపతి జిల్లాలోని సర్వేపల్లి సమీపంలో బయో ఎథనాల్ ఇంధనం క్రిప్కో ఫ్యాక్టరీని స్థాపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమ స్థాపనకు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా గారి సహకారం మరువలేనిది. ఇప్పటికే ఏపీఐఐసి క్రిప్కోకు 289.81 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో బయో ఎథనాల్ ప్రాజెక్ట్ స్థాపనకు వేగంగా చర్యలు తీసుకోబడుతున్నాయి. పులికాట్ సరస్సు మరియు సముద్ర తీర మత్స్యకారుల సమస్యలు తీర్చే దిశగా అడుగులు. పులికాట్ సరస్సులో నీటి మట్టాలను నిర్వహించడం కోసం, తద్వారా ఆ ప్రాంత మత్స్యకారుల జీవన విధానం మెరుగుపరిచేందుకు 128.80 కోట్ల రూపాయల వ్యయంతో SPSR నెల్లూరు జిల్లా రాయదరువు గ్రామంలో పులికాట్ సరస్సు సముద్ర ముఖద్వారం వద్ద పూడిక తొలగించేందుకు మత్స్యశాఖకు చెందిన పలువురు కేంద్ర పెద్దలను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లాను. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జాలర్ల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి శాశ్వత పరిష్కారం త్వరలో లభించనుంది. తిరుపతి నగరంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక చికిత్సలను అభివృద్ధి చేయడానికి స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరాను. అలాగే రుయా హాస్పిటల్లో తగినన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే దిశగా కార్యాచరణ త్వరలో అమలుకు నోచుకోనుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం తిరుపతిని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు అనేక దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు కాబడుతున్నాయి. ఆలయ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు నెల్లూరు, తిరుపతి ప్రాంతాల మధ్య టూరిజం సర్క్యూట్ను తీసుకురావాలని, ఇతర పండుగలతో సమానంగా బ్రహ్మోత్సవాలను ఐటీసీ క్యాలెండర్లో తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలను చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నెల్లూరు నుండి తడ వరకు 120 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎకో బీచ్ల టూరిజంను అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తున్నాను. సూళ్లూరుపేట వన్యప్రాణి డివిజన్లో జీవ వైవిధ్య అభివృద్ధికై ప్రణాళికలు సిద్ధమై త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ఎస్వి యూనివర్సిటీ సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి. 5 ఏళ్ల క్రితం 152 కోట్ల రూపాయలతో ప్రారంభించిన రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడంలో జరిగిన జాప్యంపై జోక్యం చేసుకోవడంతో త్వరితగతిన నిర్మాణం పూర్తయింది. తత్ఫలితంగా తిరుపతి నగరానికి నిత్యం పలు అవసరాలతో విచ్చేసే వేలాది మంది ప్రజలకు ఉపశమనం కలిగింది. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి పనులకు ప్రయత్నాలు నిర్విఘ్నంగా చేస్తూనే ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంలో సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు అనేక సమస్యలపై పార్లమెంట్ వేదికగా తెలుగుగళాన్ని వినిపించగలిగాను. గడిచిన 3 పార్లమెంట్ సమావేశాల్లో వివిధ అంశాలపై 61 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వానికి సంధించడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం కూడా లభించింది. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు
ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ మానవ సేవే మాధవ సేవగా జగనన్న స్ఫూర్తితో తిరుపతి ఎంపీగా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోగలిగాను. ఇలాగే భవిష్యత్తులో కూడా జగనన్న నీడలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పునరంకితమవుతానని తెలియజేసుకుంటూ మీ ప్రజాసేవకుడు మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ.